ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఆగ్రహారం గ్రామంలో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ మరియు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ తోటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి కె దివ్యశ్రీ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేస్తే రైతులకు అధిక లాభాలు పొందే అవకాశం ఉందని చెప్పారు. విస్తారంగా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టాలని రైతులను కోరారు. ఆయిల్ ఫామ్ తోటల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 100% రాయితీతో మొక్కల కోసం 27,500 రూపాయలు అందిస్తుందని తెలిపారు. అలాగే ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతుకు మొదటి 4 సంవత్సరాల పాటు హెక్టార్కు 21,000 రూపాయలు ఎరువుల నిమిత్తం రాయితీగా ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. బిందు సేద్య పద్ధతిని ఉపయోగించి సమర్థవంతమైన నీటి యాజమాన్యం చేపట్టాలని సూచించారు. బిందు తుంపర సేద్య పరికరాలు కూడా ప్రభుత్వం రాయితీపై అందజేస్తుందని తెలిపారు. రైతులు రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని చెప్పారు. 15 సంవత్సరాలు దాటిన మొక్కలు మన మండల రావణ్ గారి తోటలోని 2 మొక్కలు చచ్చిపోయింది. కేవలం స్టెమ్ బెట్రాట్ గ్యానోడర్మా తెగులు అనే తెగులు వల్ల 2 మొక్కలు చచ్చిపోయాయి. 2 మొక్కలు అంటే మనకు తక్కువ ఏం కదండి. 2 మొక్కలు అంటే 500 కేజీలు గెల్లి ఎదగడానికి దగ్గర 2 నెలల సమయం పడుతుంది. మనం 3 సంవత్సరాల్లో గెల్ల తీయాలి అనుకుంటే అలాంటి తెగుల నుంచి మనం దూరంగా ఉంచితేనే మొక్కల్ని ఏపుగా పెరిగి తొందరగా దిగుబడి వస్తాయండి. ఆ మౌకులు తెగులకి మనం బ్యావిస్టిన్ పౌడర్, బ్యావిస్టిన్ 2 గ్రాములు, దాంతో పాటు మనకి మట్టికి కూడా సారం పెరుగుతుంది. అంటే ఇప్పుడు కోకో కూడా మనం పెంచుతున్నందుకు సబ్సిడీ అనేది ఉందండి గవర్నమెంట్ నుంచి. హెక్టార్ 30,000 రాయితీ ఉంది. మనకి మొక్కలు మోడలేజ్ నుంచి తెచ్చుకోవచ్చు, క్యాడ్బరీ నర్సరీ నుంచి. కొత్తగా తోటలు వేసేదాని గురించి అందులో ముఖ్యంగా ఇప్పుడు పంటలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటంటే మీకు తెలుసుకున్నట్టు. సో ఇక్కడ ముఖ్యంగా జరుగుతున్న ఇబ్బంది ఏంటంటే నేను గమనించినటువంటి 13-14 వారాల నుంచి